ప్రైజ్ లార్డ్. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకోండి. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయడానికి లెక్కలేని స్తోత్రాలు. నేను ప్రభ వినుచున్న వారికి చేర్చుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచే ప్రభ, స్వస్థతను దయచే ప్రభ, మార్మర్స్ దయచే ప్రభ, విరిగిన హృదయంను దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్క శోధనను వేదనను తీసివేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. ప్రతి ఒక్కరు ప్రభ వాక్యము విని మార్మర్స్ పొందే భాగ్యము దయచేయమని నా ప్రభ నా ప్రార్థనను అంగీకరించమని యేసునామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనం చూద్దామండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చెను గనుక యాకోబు తన కుమారుడైన యేసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుంకారను ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను గనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతిగానే ఆ బావి వద్దకు కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయెను. సమరయు స్త్రీ ఒక్కతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమును కెమ్మని ఆమెను అడిగాను. ఆయన శిష్యుల ఆహారము కొనుటకు ఊరిలోనికి వెళ్ళుచుండిరి. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకెమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఎలాగనగా యూదులు సమరయులతో సాంగత్యము చెయ్యరు. ఏంటదండి, యేసుక్రీస్తు వారు దారిని వెళ్ళుచుండగా ఆమెకి యేసుక్రీస్తు వారికి దాహము వేసింది. దాహము వేయగా అక్కడ కూర్చుని చూస్తున్నారు. బావి దగ్గరికి ఎవరైనా వస్తారేమో, నీళ్లు చేదుకుంటారేమో, నేను నీళ్లు త్రాగుదాము దాహంతో అని. కానీ అక్కడికి వచ్చినది ఎవరు? అప్పుడు టైం ఎంత అయింది? 12 గంటలైంది. కానీ 12 గంటలకి ఎవరైనా ఒంటరిగా వెళ్తారా స్త్రీలు? అయితే అందరూ కలిసి వెళ్తారు. ఎందుకంటే 12 గంటల కంటే కొంచెం భయం వేస్తుంది. ఎందుకంటే ఆడవాళ్ళు ఒంటరిగా కూడా వెళ్ళలేరు. నీళ్ళకి కానీ ఎక్కడికి కానీ జత తీసుకుని వెళ్తారు. ఎందుకంటే ఊసులాడుకుంటూ ఏదో కబురు చెప్పుకుంటూ వెళుతూ ఉంటారు అనే సరదాగా ఇలాగ వెళుతూ ఉంటారు. వెళుతూ ఉన్నప్పుడు అందుకని ఆమె సమరయ స్త్రీ అక్కడికి వెళ్ళినప్పటికీ 12 అయింది. యేసుక్రీస్తు వారు చూచును నాకు దాహముగా ఉన్నది, కొంచెం నీళ్ళు ఇమ్మని అడగగా ఆమె సమరయ స్త్రీ నీవు యూదుడవైనను నన్నుతో సాంగత్యం నన్ను ఎలాగ అడుగుచున్నావు? నీవు యూదుడువు కదా అన్నాను. కానీ నేను యూదుడని అవ్వచ్చు కానీ నేను ఇచ్చే నీళ్లు నీవు తాగితే ఎప్పటికీ కూడా దాహము కొనవు అని సమరయ స్త్రీతో అనింది. సమరయ స్త్రీ చేదుకొనుటకు యేసు నాకు దాహముకిమ్మని అడిగాను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళుచుండరు. ఎక్కడికి వెళ్ళారు? యేసుక్రీస్తు వారి శిష్యులు ఊరిలోకి వెళ్ళారు. ఆ సమరయ స్త్రీ యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగూ అడుగుచున్నావని ఆయనతో చెప్పాను. ఏమని అడుగుచున్నది? నీవు యూదుడవైన నువ్వు సమరయ స్త్రీనైనా నన్ను ఎలాగూ అడుగుచున్నావు? యూదులు సమరయులతో సాంగత్యం చెయ్యరే అని అన్నాడు. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహంనకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు ఆయన నీకు జీవజలం ఇచ్చినని ఆమెతో చెప్పాను. ఏంటది? అందుకు యేసు ఏమనుచున్నాడు? నీవు దేవుని వరం అడుగుచున్నావు, నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది నీవు తెలుసుకుంటే దాహమునకిమ్మని నీవు నన్ను అడగవు, దాహమునకిమ్మని నేను అని యేసుక్రీస్తు వారు సమరయ స్త్రీతో అంటున్నాడు. అందుకు యేసు నీవు వరమడుగునకు నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది నీవు ఎరుగకుంటే నీవు ఆయనను అడుగుదువు అని ఆయన నీకు జీవజలమునిచ్చినని ఆమెతో చెప్పానంటే దేవుడిచ్చే నీళ్ళు నేను నిన్ను దాహమునకిమ్మని అడుగుచున్నాను కదా, నేనిచ్చే నీళ్లు నీవు తాగితే దాహమునకు అడగవు. ఆయన నీళ్ళు ఇచ్చేవారు ఎవరని అనుకుంటున్నావు నువ్వు అని ఆమెను అడుగుచున్నాను. అడిగినప్పుడు ఆ స్త్రీ అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమి లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకునని అడుగుచున్నది. యేసుక్రీస్తు అని ఆ సమరయ స్త్రీ ఏమని అడుగుచున్నది? ఈ బావి చాలా లోతుగా ఉన్నది, ఈ నీళ్లను నీవు ఎలాగూ తాగుదువు? నీ దగ్గర గ్లాసు కానీ చెంబు కానీ ఏమీ లేదే, అయినను సరే ఎలా తాగుతావని అడుగుచున్నా. అందుకు యేసు ఈ నీళ్లు త్రాగి ప్రతివాడును మరలా దప్పుకొనును, నేనిచ్చిన నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చిన నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేడు నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఎలాగూ
దేవుడిచ్చే నీళ్ళు ఏంటది? అందుకు యేసు నీ నీళ్లు త్రాగు ప్రతివాడును కూడా మరలా దప్పుకుంటాడు. నేనిచ్చే నీళ్లు త్రాగు ఎప్పటికీ దప్పుకోడు. నేనిచ్చే నీళ్ళు జీవబుగ్గ వంటిదని అన్నాడు. అది ఊరేటి జీవబుగ్గ వంటిది, నిత్య జీవమైనది. ఆమెతో చెప్పాను, నిత్య జీవమైనదని చెప్పాను. నేనిచ్చే నీళ్ళు ఎప్పటికీ కూడా మీరు దాహమునుకున్నారు. అంటే దేవుడు ఏమైనాడు? సత్య సంపూర్ణుడై ఉన్నాడు, ఆది సంపూర్ణుడై ఉన్నాడు. నిత్యము కూడా దేవుడిచ్చే నీళ్లను మనం తాగితే దాహము కొరను, మీరిచ్చే నీళ్ళు తాగితే అంటే జీవజలముని ఇస్తున్నాడు. ఆయన వాక్యమును ఆధారం చేసుకుని చెప్పుచున్నాడు మాటలు ఇవి. అంటే ఆమె వెంటనే వెళ్ళి ఆయన ఇచ్చే నీళ్ళు త్రాగగానే వెంటనే వెళ్ళి ఏం చేసింది? ఒక సాక్షిగా నిలబడింది సమరయ స్త్రీ. ఆమె వెంట అనేకమైన వారు వచ్చి ఉన్నారు, అనేక మంది జనములు వచ్చి ఉన్నారు. సమరయ స్త్రీ స్వస్థత పొందినది, ఆయన ఇచ్చిన నీళ్ళు తాగా ఆమె ఊరిలో ఒక సాక్షిగా నిలబడింది. సమరయ స్త్రీ అనగా ఒక వ్యభిచారం చేసే స్త్రీ అయినను సరే వారందరూ కూడా దేవుడిచ్చే నీళ్లను దప్పుకునేవాడు ఎవడనూ లేడు. నేను ఇచ్చే నీళ్లు అంత నిత్య జీవమును వాక్యమునకు నీ పాదములకు కూడా వెలుగై ఉన్నదన్న. మనం కూడా అలాంటి సాక్ష్యమును కలిగి ఉండాలి. మనము కూడా అలాంటి జీవితమును అనుభవించి ఉండాలి. మనము కూడా అలాగే దేవునికి విధేయత కలిగి దేవుడు సత్య సంపూర్ణుడు, ఆది సంపూర్ణుడు, నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నవాడు. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. విరిగి నలిగిన మనసును దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నిన్ను స్తుతించే భాగ్యం దయచే ప్రభా. నీకు లోబడి బ్రతికే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయ ప్రభా. ప్రభా నీవిచ్చే నీళ్లు త్రాగి ప్రభా మేము నిత్య జీవం పొందుటకు సహాయం చేయ ప్రభా. మా శత్రువుల మిత్రువులను దీవించినాను ప్రభా, ధనుకులనేమి భేదాలనేమి దీవించినాను ప్రభా. మా దేశాలని మా సంఘాలను దీవించమని అడుగుచున్నాను ప్రభా. రోగులను స్వస్థపరచమని అడుగుచున్నాం ప్రభా. అనేకమైన వ్యాధులతో బాధపడుచున్నారు ప్రభా, వారందరినీ స్వస్థపరచమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవెందు నెరవేరినట్లును మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారికి వినిచున్న వారికి సదాకాలముని కృపతోడయ్యుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.